మీకు వాయిస్‌లో గాని, ఇన్‌స్ట్రుమెంట్‌కి గాని మీరేదైనా ఒక ఎఫెక్ట్ యాడ్ చేసినట్టయితే సెన్స్ ద్వారా, ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఎంత అప్లై అయిందనేది మీరు ఈజీగా వినొచ్చు ఈ యొక్క ట్రిక్ ద్వారా. సో, లాజిక్‌లో గాని, అదర్ DAWస్‌లో గాని ప్రీ ఫేడర్ సెట్టింగ్స్ అని, ప్రీ ఫేడర్ మీటరింగ్స్ అని గాని కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మీరు అప్లై చేసినటువంటి ఓన్లీ ఎఫెక్ట్‌నే వినొచ్చు. అదే విధంగా అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో, యూజువల్‌గా మనం ఒక వాయిస్‌ని ప్లే చేసినట్టయితే అయ్యిందే పొరపాటే. సో, ఈ యొక్క వాయిస్‌లో మనకి రివర్బ్ కూడా నేను అప్లై చేశాను. నేనిప్పుడు ఓన్లీ రివర్బ్ మాత్రమే వినాలనుకుంటున్నాను. అందుకోసం ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఈ యొక్క ట్రాక్‌ని జస్ట్ నేను కంప్లీట్‌గా వాల్యూమ్ అనేది తగ్గించేశాను. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనకి వాయిస్ అనేది వినిపించట్లేదు. బట్ నాకు ఓన్లీ రివర్బ్ మాత్రమే వినాలనుకుంటే, ఈ యొక్క సెన్స్‌లో నేను రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ ప్రీ ఫేడర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేసుకున్నట్టయితే ఓన్లీ ఈ యొక్క చూడండి ఈ యొక్క ఫేడర్ అనేది ఇటు ఫ్రీగా వచ్చేసిందనమాట. దీని ద్వారా ఏంటంటే ఈ యొక్క ఎఫెక్ట్‌ని నేను ఓన్లీ రివర్బ్‌ని మాత్రం వినొచ్చు చూడండి. సో, ఇక్కడ ఓన్లీ ఎఫెక్ట్‌ని నేను ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే డిక్రీజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా నా యొక్క ఎఫెక్ట్ అనేది వాల్యూమ్ గాని, ఆ యొక్క ఎఫెక్టివ్‌నెస్ అనేది ఎంతుందనేది నేను ఈజీగా తెలుసుకోవచ్చనమాట. ఈ యొక్క ప్రీ ఫేడర్ సెట్టింగ్ ద్వారా. మీ యొక్క డాలో గాని, ఈ యొక్క ప్రీ ఫేడర్ సెట్టింగ్స్ ఉంటాయి. సో, దీని ద్వారా మీరు ఈజీగా మీ యొక్క సౌండ్ ఎఫెక్ట్స్‌ని ఈజీగా వినొచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఆడియో ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.